వాళ్ళకి. ఆ తర్వాత విష్ణువు తన శక్తితో పైగా తనలో ఇతరులు ఇద్దరిని కూడా అంటే బ్రహ్మరుద్రులను కూడా కలుపుకొని త్రిమూర్త్యాత్మకుడై దత్తాత్రేయుడనే పేరుతో పుట్టుకొచ్చాడు. ఈ విధంగా బ్రహ్మాంశతో చంద్రుడు, రుద్రాంశతోటేమో దుర్వాసుడు, విష్ణువు యొక్క అంశతో అందులో త్రిమూర్తుల్ని కూడా కలుపుకొని ఆత్రేయుడు పుట్టాడు. అత్రి యొక్క కుమారుడు గనక ఆత్రేయ. అత్రేహి అపత్యం పుమాన్ ఆత్రేయ. తనంత తాను దత్తుడు ఇచ్చాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అన్నారు. ఈ విధంగా దత్తాత్రేయుడు పుట్టాడు. కాబట్టి చంద్రుడు ఎవరన్నమాట? అత్రి కుమారుడు. అది కూడా బ్రహ్మ తన కళ్ళలను తన శక్తిని అత్రి కళ్ళల్లో ప్రవేశపెట్టాడు. అత్రి కళ్ళల్లో ఉన్న ఆ శక్తి ఆయన చూపులలో నుంచి అనసూయ గర్భంలో ప్రవేశించింది. అప్పుడు అనసూయ కడుపులోంచి వచ్చాడు. అందుకే ఒక విధంగా చెప్పాలంటే ఆయన అయోనితుడి కింద లెక్క. ఎందుకని? రేతస్సు ద్వారా ప్రవేశించలేదు, నేత్రముల ద్వారా గర్భంలో ప్రవేశించాడు. ఒక దివ్య రూపం అన్నమాట అది.